ఒక్కటి ఆయన చేయాలి, మిగతా అన్నీ మనం చేసుకుంటాం. మనము అదే అని తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినా ఇది అదే వేరే లేదు, రెండోది లేదు, రెండోది ఏమీ లేదు. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు అది అవగాహన రావాలి కదా. నీలో శరీరం ఉంది కానీ శరీరంలో నేను లేదు. అన్ని శరీరాలు ఉండేది ఆయనలో. ఆయన ఏ శరీరంలో ఉన్నట్టు కూర్చోబెడతాను, ఆడవాళ్ళు ఇక్కడ చేస్తాను, దీంట్లో వేస్తాను, వచ్చినాక ఇక్కడ కూర్చోవాలి, ఆన్నే వేసాడు కూర్చోబెట్టి ఆ రియలైజేషన్ ఎలా రా తినే ముందు ఎట్లా? చేసుకుంటాం. నేను అది నేనే అని ఆ రియల్ అవగాహన ఎట్లా వస్తుంది? ఏం చేయాలి? అవగాహన ఇప్పుడు మీరు నేను అంటున్నది. అవును, ఓకే. అంతేగాని శరీరాన్ని దృష్టిలో పెట్టుగా నేననేది అవగాహనే అందరిలో నేను నేను అవగాహన అయింది. మనము నేను అంటాము, మన బిడ్డలు నేను అంటారు, మన తల్లిదండ్రులు నేను అంటారు. అందులోనే ఒకే పదం నేను. బిడ్డలు మనల్ని కన్నారు కానీ మనం బిడ్డలు ఇప్పుడు కన్నాము. మీకు ఏమన్నా అనుభవం బిడ్డలు కన్నట్టు బిడ్డలు కానీ వాళ్ళు వీళ్ళు ఇదిగో మీ అమ్మ ఇదిగో మీ నాన్న అంటే తెలుస్తుంది. బిడ్డలు మనకు కన్నారు అని అన్నారు. ఇప్పుడు అంటే మీరు మీ తల్లిదండ్రులు చూశారు కానీ వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు మీరు చూశారు లేదు, ఈ కళ్ళతోటైతే చూడలేదు. ఇతరులు పరిచయం చేస్తే ఇల్లు అమ్మ ఇల్లు అదర్వైజ్ నువ్వు సింగిలే. భూమి గుండ్రంగా ఉంది, చదరంగా ఉంది. నేను వచ్చేటప్పుడు ఇదే ఆలోచించుకుంటూ వస్తాను. ఏమని మనం అంటాము గుండ్రంగా ఉంది అని, మనమేమో ఫ్లాట్ మీద ఉన్నాము. ఆ గ్రావిటీ మనకు అంటి పెడుతుంది ఈ భూమి మీద. కానీ లేకుంటే గుండ్రంగా ఉంటే మనం పడిపోవాలి కదా, మనం పడిపోతలేము, దాని మీద ఉన్నాము. అది రౌండ్గా ఉందా ఫ్లాట్ ఉందా? ఇప్పుడు చూస్తే ఫ్లాటే. చూసి అనుభవించేదే సత్యం. ఓకే. లోపల సినిమాల్లో ఈ బంతి తిరిగినట్టు కాదు, అది గురించి నేను విన్నాను, ఈ విషయం కూడా విన్నాను. యాక్చువల్గా అది ఫ్లాటే కానీ అది అలా కనిపిస్తుంది అని అన్నారు. మళ్ళీ పైనుంచి చూస్తే రౌండ్ కనిపిస్తుంది కదండి గురుగారు. పైనుంచి చూడండి ఎప్పుడు చూసాను. నేను చూడలేదు అనుకోండి, చూపిస్తారు కదా అదే నాసా నుంచి. నాసా నుంచి ఇప్పుడు అదే కదా చెప్తుండేది వాళ్ళు. లక్ష చూపిస్తారు. చూపించేవాడు తప్పు కాదు, చూసేవాడు అది నిజమే. నమ్మేవాడు చూసిన తర్వాత నమ్మేవాడు తప్పు. ఇప్పుడు ఇది లోడ్
మార్బుల్ రాయి ఆ, లేకపోతే కిందే ఉంటుంది. మట్టి. లోడితే ఉంటుంది, ఆ, లోడకపోతే ఉండదు. ఆ. అంటే తవ్వుతే అంటారు. లేకపోతే ఆ, ఇది కింద మట్టి ఉంటుంది, అవును, లేకపోతే మట్టి ఉండదు. కరెక్ట్. ఆ, ఫైవ్ సెన్సెస్కి ఎంతవరకు అందుబాటులో ఉంటుందో ఉమ్, అంతే ప్రపంచం. కరెక్ట్. అందుకు మించి ప్రపంచం లేదు. ఆ, ఈ పాత జన్మాలు ఇంకా ఇంత ముందు జన్మాలకి దీనికి ఇప్పుడు ఉండేదానికి కనెక్షన్ ఏమైనా ఉందంటారు కదా? శ్వాస ఆ, ముందు పీల్చిన శ్వాస పూర్వజన్మ, ఓ, ఇప్పుడు పీలుస్తూ ఉండే శ్వాస ఇప్పుడు జన్మ, ఇక పేరవబోయే శ్వాస భవిష్యత్ జన్మ. పుట్టిన బిడ్డ శ్వాస కలవకపోతే చచ్చిపోయి పుట్టింది అంటారు. కాబట్టి శ్వాస పీలిస్తేనే ఆ ఒక్క పని చేసేవాడినే దేవుడు అనేది. మన శరీరంలో కూడా శ్వాస పీల్చేది ఆయనే, మనం కాదు. చూసేదానికి మనం పిలిచినట్టు అనిపిస్తుంది. కరెక్ట్. ఆ లోపల ఉన్నది పిలుస్తుంది. లోపల ఉండేది బయట కూడా అదే. అదే. మళ్ళీ కన్ఫ్యూజన్, Right. మళ్ళీ కన్ఫ్యూజన్. పారాడాక్స్. పెళ్ళిలో మంగళం కడతాడు భర్త భార్య, అవును. మూడు వేస్తాడు. బంధువుల్ని అందరినీ స్నేహితుల్ని పిలుస్తారు, ఎందుకు పెడతారు? ఎందుకు? వాళ్ళు సాక్ష్యం కోసం. అవును. వాళ్ళ విలువ పుట్ట ఒంటరిగా కానీ ఆ పని చేస్తే రేపు నేను కట్టలేదు ఆ దారం అంటారు. అంటాడు. కరెక్ట్. అందుకని వీడు పలానా అమ్మాయికి మెడలో దారం కట్టాడు అనేదని సాక్ష్యం కోసం అందరికీ ఇన్విటేషన్ ఇస్తుంది. కరెక్ట్. అందరినీ సాక్ష్యం కోసం పిలుస్తుంది. ఏకాంతంలో కడితే నేను కట్టలేదు అంటాడు. ఏం సాక్షి? అవును. వాళ్ళని పిలిచి వాళ్ళు ఇది పెట్టి సాక్ష్యం కోసం